మార్చి 19 యుద్ధ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్ గా నిలిచే రోజు. ప్రపంచంలోని అత్యాధునిక స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన F-35 లైటనింగ్ II ఇప్పటి వరకు యుద్ధాల్లో ఎప్పుడూ శత్రువు దాడికి గురి కాలేదు. కానీ ఆ రోజు ఆ అజేయం అనే మిత్ ఒక్కసారిగా కురిపోయింది. ఇరాన్ గగనతలంలో మిషన్ నిర్వహిస్తున్న ఒక F-35 జెట్ ను ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ గుర్తించి లాక్ చేసి హిట్ చేశాయని సమాచారం బయటకొచ్చింది. అమెరికా వర్గాలు అది కేవలం డ్యామేజ్ అయి మిడిల్ ఈస్ట్ లోని బేస్ లో అత్యవసరంగా ల్యాండ్ అయిందని చెబుతుంటే, ఇరాన్ మాత్రం అది పూర్తిగా కోల్పోయిందని ప్రకటించడం ఈ ఘటనను మరింత హై టెన్షన్ లోకి తీసుకెళ్లింది. ఈ సమయంలో బందార్ అబ్బాస్ ప్రాంతంలో మరో F-35 కూడా టార్గెట్ అయిందన్న రిపోర్టులు రావటం పరిస్థితిని మరింత సీరియస్ చేసింది. ఈ ఘటన వెనుక ఒక పెద్ద వ్యూహాత్మక ప్రశ్న ఉంది. కొద్ది గంటల ముందే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఎయిర్ డిఫెన్స్ పూర్తిగా నాశనమైంది, మేం ఎక్కడైనా ఎగురుతున్నాం, ఎవరూ మమ్మల్ని ఆపలేరు అని గర్వంగా ప్రకటించారు. అమెరికా డిఫెన్స్ సెక్రటరీ కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. కానీ అదే సమయంలో రాడార్లను తప్పించుకునేలా రూపొందించిన F-35 జెట్ టార్గెట్ కావటం ఆ క్లెయిమ్స్ ను పూర్తిగా ప్రశ్నార్థకం చేసింది. యుద్ధంలో ఇప్పటి వరకు అమెరికా కొన్ని ఎయిర్ క్రాఫ్ట్లు కోల్పోయినా అవి శత్రువు కాల్పులతో కోల్పోయినట్లు రికార్డు లేదు. కానీ ఈ ఘటన మాత్రం పూర్తిగా భిన్నం. ఎందుకంటే ఇది డైరెక్ట్ గా ఎయిర్ డిఫెన్స్ హిట్ గా భావిస్తున్నారు. అయితే అసలు ట్విస్ట్ టెక్నాలజీలో ఉంది. స్టెల్త్ అంటే పూర్తిగా కనిపించదు అనేది ఒక అపోహ మాత్రమే అని నిపుణులు చెప్తున్నారు. నిజానికి F-35 రాడార్లను తప్పించుకునేలా డిజైన్ చేయబడింది, కానీ అది పూర్తిగా కనిపించకుండా ఉండదు. ఇక్కడే ఇరాన్ కొత్త వ్యూహాన్ని ఉపయోగించినట్లు భావిస్తున్నారు. ఇన్ఫ్రారెడ్ సెర్చ్ అండ్ ట్రాక్ IRST సిస్టమ్స్ ద్వారా జెట్ ఇంజిన్ నుంచి వచ్చే భారీ హిట్ సిగ్నేచర్ ను గుర్తించి ట్రాక్ చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా 358 యాంటీ ఎయిర్ మిసైల్, SA-67 వంటి లో ఇటరింగ్ మ్యూనిషన్స్ లేదా షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ఉపయోగించి ఉండొచ్చని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. ఈ మిసైళ్లు ముందుగా MQ-9 రేపర్ డ్రోన్లపై కూడా ఇరాన్ ఉపయోగించిన రికార్డులు ఉన్నాయి. అదే టెక్నిక్ ను ఇప్పుడు అడ్వాన్స్డ్ ఫైటర్ జెట్ పై ప్రయోగించి ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఘటన ఒక సింపుల్ ఎయిర్ స్ట్రైక్ కాదు, ఇది గ్లోబల్ మిలిటరీ స్ట్రాటజీలో ఒక భారీ షిఫ్ట్. ప్రపంచవ్యాప్తంగా సుమారు 15 దేశాలు ఉపయోగిస్తున్న F-35 జెట్ పై ఇది నేరుగా ప్రభావం చూపే సంఘటన. స్టెల్త్ టెక్నాలజీకి కూడా లిమిట్స్ ఉన్నాయని, హిట్ బేస్డ్ ట్రాకింగ్ సిస్టమ్స్ ముందు అది బలహీనపడే అవకాశం ఉందని ఈ సంఘటన స్పష్టం చేసేది. ప్రపంచం మారిపోయింది అని జియోపాలిటికల్ నిపుణులు వ్యాఖ్యానించడం వెనుక కారణమిదే. ఇకపై యుద్ధ ప్రణాళికలు రాడర్లను తప్పించుకోవడం మాత్రమే కాదు, ఇన్ఫ్రారెడ్ ట్రాకింగ్ ను ఎలా తప్పించుకోవాలి అన్న దిశగా మారే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ కూడా హైలైట్ చేసినట్లు సమాచారం. టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్ అయినా దానికి ఎదురు నిలిచే మరో టెక్నాలజీ ఎప్పటికప్పుడు అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. SSK గ్లోబల్ హాస్పిటల్ తరపున మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు. ఆరోగ్యం, శాంతి, ఆనందం మీ జీవితాల్లో నిండాలని కోరుకుంటున్నాం.